నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు పాపంలో జీవిస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క పాపాలని ఆయన క్షమించినప్పుడు ఇదే మాట అన్నాడు, నీ పాపములు క్షమించబడి నువ్వు సమాధానం కలదాను. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, పాపములు క్షమించేదానికి ఇతడెవడు అని చెప్పి తమ మనసుల్లో అనుకున్నారు. ఈ ఇష్యూ ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఇతరులని, సద్దూకయ్యుల్ని, పరిసయ్యుల్ని, మిగిలినటువంటి వాళ్ళని యేసు ప్రభుకి వ్యతిరేకంగా చేసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇదిగో ఈ మాట, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు. ఆ మనుష్య కుమారుడు ఎవరు? దానియేలులో చెప్పబడినటువంటి ఆ మనుష్య కుమారుడు ఎవరు? ఇక్కడ కూర్చునేటటువంటి యేసు ప్రభు చెప్పుకునేటటువంటి మనిషి, వాళ్ళు దాని గురించి అవగాహన అనేటటువంటిది పెట్టుకోలేదండి. వాళ్ళకి దేవుని గురించినటువంటి జ్ఞానము, మెస్సియాని గురించినటువంటి జ్ఞానము ఇటువంటివి కూడా వాళ్ళలో లేవు. లేదంటే ఉన్నా కూడా కొరవడి ఉన్నాయి, వెలితిగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే, ఈయన క్షమిస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మనం అడుగుదాం. ఒక వ్యక్తి పాపాలని క్షమించేదానికి అతనికి ఉండవలసినటువంటి అర్హత ఏమిటి అంటే, మొట్టమొదటిగా నా ఉద్దేశంలో ఆ వ్యక్తి జీవితంలో పాపము అనేటటువంటిది ఉండకూడదు. అంటే హీ మస్ట్ బి ఏ మోరల్లీ పర్ఫెక్ట్ బీయింగ్. దేవుడు ఎంత మోరల్లీ పర్ఫెక్ట్గా ఉంటాడు? గాడ్ ఈజ్ మోరల్లీ పర్ఫెక్ట్ బీయింగ్. దేవుడిలో ఆయన నీతికి సంబంధించి, నైతికతకి సంబంధించి, పరిశుద్ధతకి సంబంధించి ఏమాత్రము కూడా వెలితి లేనటువంటి వాడు, నైతికంగా పరిపూర్ణత కలిగినటువంటి వాడు. ఆయన నీతికి, నైతికతకి, పరిశుద్ధతకి ఏమాత్రం కూడా కొరత లేనటువంటి వాడు, పర్ఫెక్ట్ అన్నమాట. ఎక్కడ కూడా ఆయనలో ఇసుమంత పాపం కానీ, లోపం కానీ, కల్మషం కానీ, మైల కానీ, అపవిత్రత కానీ ఏమి కూడా దేవుళ్ళలో మనకు కనిపించవు. హీ ఈజ్ మోరల్లీ పర్ఫెక్ట్ బీయింగ్. పాపాలని క్షమించేదానికి దేవుడికి ఉండేటటువంటి ఒక అర్హత ఏమిటి అంటే, ఆన్ వాట్ బేసిస్ గాడ్ కెన్ ఫర్గివ్ సిన్స్ అనేటటువంటి వన్ కండిషన్ ఏమిటి అంటే, బికాస్ హీ ఈజ్ మోరల్లీ పర్ఫెక్ట్ బీయింగ్. అది ఒక కండిషన్. ఇక్కడ యేసు ప్రభువు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు, యేసు ప్రభువు దేవుడు ఎంత పవిత్రత కలిగినటువంటి వాడు, ఎంత పరిశుద్ధత కలిగినటువంటి వాడో, దేవుడు ఎంత నీతి కలిగినటువంటి వాడో, దేవుడు ఎటువంటి నైతికత కలిగినటువంటి వాడో, లోపము లేనటువంటి నీతి, లోపము లేనటువంటి నైతికత, పర్ఫెక్ట్ మోరల్ బీయింగ్ దేవుడు ఉన్నాడు కదా. అదేవిధంగా యేసు ప్రభు కూడా లోపం లేనటువంటి నీతి, లోపం లేనటువంటి నైతికత కలిగినటువంటి వాడు. అంటే పరిపూర్ణమైనటువంటి నీతితో నింపబడినటువంటి వాడు యేసు ప్రభు. ఆ కండిషన్ ఉంటేనే ఒక వ్యక్తి పాపాలని క్షమించగలడు. నీలోనే పాపాలు ఉంటే, నీలోనే లోపం ఉంటే, నీలో నైతికతకి వెళుతుంటే నువ్వు వేరే వాళ్ళని ఏ విధంగా క్షమిస్తావు? యేసు ప్రభు ఆ వ్యక్తి పాపాలని క్షమించినప్పుడు ఆయన నైతికంగా ఎటువంటి లోపము లేనటువంటి పర్ఫెక్ట్ మోరల్ బీయింగ్. దేవుడు ఎంత నీతి కలిగినటువంటి వాడో యేసు ప్రభు కూడా అంతే నీతి కలిగినటువంటి వాడు. ఆయనలో ఉండేటటువంటి నైతికత యేసు ప్రభువులో ప్రతిబింబిస్తూ ఉంది. పాపము లేనటువంటి వాడు యేసు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, రెండో కండిషన్ ఏమిటి అంటే అండి, దేవుడైనా సరే పాపాన్ని క్షమించేదానికి ఒక షరతు, ఒక కండిషన్ అనేటటువంటిది ఆయన కలిగి ఉండాలి. హీ మస్ట్ మీట్ వన్ పర్టికులర్ కండిషన్. ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే, బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నీతిని, న్యాయాన్ని, న్యాయము అంటే జస్టిస్ అనేటటువంటి దాన్ని ఎత్తి పట్టుకునేటటువంటి దేవుడు ఆయన. ఆయన న్యాయానికి, నీతికి భంగం కలిగించేటటువంటి దేవుడు కాదు. ఆయన యొక్క న్యాయ సూత్రాల్లో, లేదంటే ఆయన నీతిలో, ఆయన న్యాయంలో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి శిక్ష అనేటటువంటిది పడి తీరాల. పాపము చేసినటువంటి వాడిని క్షమించాలి అంటే పాపానికి శిక్ష అనేటటువంటిది పడి తీరాల. దేవుడు పరిపూర్ణమైనటువంటి నీతి, నైతికత, పరిశుద్ధత కలిగి న్యాయవంతుడైనటువంటి దేవుడైతే పాపాన్ని శిక్షించకుండా క్షమించాడంటే ఆయన యొక్క న్యాయానికి లోపం వస్తుంది. He is violating his own principles of justice, his own principles of morality, if he forgives a sinner without punishing the sin.
రెండో కండిషన్, ఇక్కడ యేసు ప్రభు ఆయన ఆ వ్యక్తి పాపాలను క్షమిస్తున్నాను అంటాడు. ఏ బేసిస్ మీద క్షమిస్తున్నాడు? మొదటిది చెప్పుకున్నాం, పరిపూర్ణమైనటువంటి నైతికత, అది యేసు ప్రభువులో ఉంది. ఆయన ఒక దగ్గర అడుగుతాడు, నాలో పాపము ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ఒక్కడు కూడా సమాధానం చెప్పలే. వాళ్ళు చెప్పకపోవడం వేరే విషయం అండి, వాళ్ళ సర్టిఫికేట్ యేసు ప్రభువుకు అవసరం లే. దేవుడు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు, నువ్వు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ మై సైట్, నీలో ఎటువంటి లోపం లేదు, కొరత లేదు, నైతికతలో కానీ పరిశుద్ధతలో కానీ అన్ని విషయాల్లో నువ్వు నాకు ప్రియుడవు అని చెప్పి దేవుడు ఆయన్ని సర్టిఫై చేశాడు. ఇక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తి పాపాలను క్షమించినప్పుడు ఒక కండిషన్ ఆయన కావాలి. అది ఏంటి అంటే, దేవుడైనా సరే ఎవరైనా, దేవుడికి ఉండే ఒక మీట్ కావాల్సినటువంటి ఏమిటి అంటే, న్యాయానికి భంగం కలిగించకుండా, అంటే వితౌట్ వయలేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హిస్ జస్టిస్, దానికి భంగం కలిగించకుండా పాపం క్షమించబడాల. పాపాన్ని శిక్షించకుండా నేను పాపిని క్షమిస్తాను, పాపం పాపంగానే ఉండిపోతుంది, దానికి శిక్ష పడలేదు అంటే దేవుడి యొక్క న్యాయంలో, హిజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్లో లోపం ఉన్నట్టు లెక్క. జస్టిస్ నెరవేర్చబడాలంటే పాపం ఖచ్చితంగా శిక్షించబడాల. ఇక్కడ యూదులకి తెలుసు, ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తికి బదులుగా ఒక అమాయకమైనటువంటి జీవి, జంతువు అతని స్థానంలో మరణిస్తూ దేవుడి యొక్క న్యాయాన్ని తృప్తిపరుస్తూ ఉంది. అక్కడ ఉండేటటువంటి ఇంటరాక్షన్ అది. పాపం చేసినటువంటి వాడికి బదులుగా అతని స్థానంలో ఇంకొక జంతువు మరణిస్తూ ఉంది. దాని మరణానికి కారణం ఏంటి? ఇతని పాపాలు ఆ జంతువు మీదకి బదిలీ చేయబడ్డాయి కాబట్టి అది పాపంగా మారింది. పాపంగా మారినటువంటి దాన్ని సాక్రిఫైస్ చేస్తూ వధింపబడుతూ ఉంది. అంటే దేవుని యొక్క న్యాయాన్ని అది సంతృప్తి పరుస్తూ ఉంది, దేవుని యొక్క ఉగ్రతని అది సంతృప్తి పరుస్తూ ఉంది. దేవుడు పాపం పట్ల ఉగ్రత కలిగినటువంటి వాడు, పాపాన్ని ఆయన సహించడు. బైబిల్లో కనిపించేటటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నా. దేవుడు అనేటటువంటి పదము అనేక మంది అనేక రకాలుగా వాడుతూ ఉంటారు. నేను దేవుడు అనేటటువంటి పదము ఉపయోగించినప్పుడు ఐఆమ్ క్వాలిఫైయింగ్ ఇట్ బై సెయింగ్ ద గాడ్ వీ ఫైండ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అని చెప్పి దాని ముందు నేను ఒక పదాన్ని జోడిస్తూ ఉన్నాను. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గ్రీక్ సామ్రాజ్యంలో, పురాతన గ్రీక్ సామ్రాజ్యంలో, పురాతన గ్రీక్ నాగరికతలో, ప్రాచీన రోమ్ నాగరికతలో, వాళ్ళ మత వ్యవస్థల్లో, ఇతర మత వ్యవస్థల్లో అనేక దగ్గరలో దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. కానీ ఈ దేవుళ్ళు, దేవతలు వ్యక్తులని క్షమించేదానికి పాపము అనేటటువంటిది శిక్షించబడాలా అనేటటువంటి భావము ఉండదు. సిన్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి భావం కాదు. అర్పణలు అర్పించాలా, బలులు అర్పించాలా, కానుకలు అర్పించాలా, పండగలు చెయ్యాలా, దేవుడిని సంతృప్తి పరచాలా. ఆయన ఆరాధించకపోతే, ఆయన పూజించకపోతే ఆ దేవతకి, ఆ దేవుడికి కోపం రావచ్చు. కోపం వస్తే కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆరోగ్యంలో కానీ నష్టం రావచ్చు, బాధ రావచ్చు. పాపం చేసినందువల్ల కాదు, దేవుడి యొక్క న్యాయాన్ని ఉల్లంఘించినందువల్ల కాదు, దేవతను ఆరాధించలేదు, దేవుణ్ణి ఆరాధించలేదు, వాళ్ళకి సరి అయినటువంటి గౌరవం చూపించలేదు అనేటటువంటి భావము వాళ్ళల్లో ఉండేటటువంటిది. జస్టిస్ అనేటటువంటిది వైలేట్ అయింది, న్యాయం అనేటటువంటిది భంగపరచబడింది, నీతి అనేటటువంటిది భంగపరచబడింది అనేటటువంటి విషయాలు వాళ్ళకి పట్టవు. దేంట్లో నేను చెప్పేటటువంటి పురాతన గ్రీకు సంస్కృతిలో, గ్రీకు నాగరికతలో, వాళ్ళ మత వ్యవస్థల్లో, అదేవిధంగా రోమ్ సామ్రాజ్యం, మీరు ఇతర నాగరికతలు, ఇతర సంస్కృతులు కూడా మీరు చూడొచ్చు. వాళ్ళల్లో ఉండే దేవుళ్ళని, దేవతల్ని, వాళ్ళ వ్యవహారాలను మీరు గమనిస్తే సిన్ ఈజ్ నెవర్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ బిట్వీన్ ద గాడ్ అండ్ హిస్ డివోటీ. భక్తుడు ఉండేటట్టు ఇక్కడ మాత్రము ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఖచ్చితంగా, నిశ్చయంగా, ఖరాఖండిగా పాపం అనేటటువంటిది శిక్షింపబడాలి. దేవుడు దోషిని నిర్దోషిగా ఎంచడు, బైబిల్లో రాయబడినటువంటి మాట. మరి
పాపము చేయబడినటువంటి మానవ జాతి ఏ విధంగా పాపము నుంచి విడిపించబడుతుంది? పెద్ద ఇష్యూ ఇది, చాలా పెద్ద ప్రశ్న ఇది. ఏ విధంగా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పాపం చేసినటువంటి వ్యక్తి స్థానంలో ఒక నిర్దోషమైనటువంటి జంతువు చనిపోవాలి. యేసు ప్రభు అక్కడ ఆ వ్యక్తి యొక్క పాపములను క్షమించినప్పుడు మీకు మీ హృదయాల్ని సంభ్రమపరిచేటటువంటి, విభ్రాంతి కలిగించేటటువంటి విషయం ఏమిటి అంటే, అక్కడ చుట్టూ ఉండేటటువంటి జన సమూహము గ్రహించలేకపోయినటువంటి విషయం ఏమిటి అంటే, అక్కడ ఉండేటటువంటి సద్దూకయ్యులు కానీ, పరిసయ్యులు కానీ, తర్వాత వచ్చి యాజకులు కానీ, తర్వాత వచ్చి లేవీయులు కానీ గ్రహించలేకుండా పోయినటువంటి విషయం ఏమిటి అంటే, యేసు ప్రభు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తం అనేటటువంటిది చేయబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క పాపములకి తన్ను తాను ఒకానొక దినమున శిలువ మీద పాప పరిహారార్థ బలిగా సమర్పించుకొనబోతూ ఉన్నాడు. ఆ పాప పరిహారార్థ బలిగా తాను చనిపోబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క పాపముల యొక్క శిక్ష యేసు ప్రభు భరించబోతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు పరిపూర్ణమైనటువంటి నీతి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి పాపములకు ప్రాయశ్చిత్తం అనేటటువంటిది చేయబడుతూ ఉంది. కాబట్టి యేసు ప్రభు ఆ అధికారముతో, బికాజ్ ఆఫ్ దట్ రీజన్, బికాజ్ ఆఫ్ దోస్ రీజన్స్, జీసస్ వాజ్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ దట్ పర్టికులర్ ప్రెరోగేటివ్ దట్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ గాడ్ అలోన్. దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి హక్కు, పాపముల్ని క్షమించేటటువంటి అధికారాన్ని యేసు ప్రభు ఆయన దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అనేటటువంటి మాట అంటూ ఉన్నాడు. దాంట్లో అర్థం ఉంది, దాంట్లో సారాంశం ఉంది. మిగిలినటువంటి గ్రీకు సంస్కృతిలో ఉండేటటువంటి దేవుళ్ళు, దేవతలు, ప్రాచీన రోమ్ నాగరికతలో వారి యొక్క మత వ్యవస్థలో, సంస్కృతిలో ఉండేటటువంటి దేవుళ్ళు, దేవతలు ఎవరు కూడా పాపాలని తీసివేసేదానికి తమను తాము బలి అర్పణగా అర్పించుకున్నటువంటి దేవుళ్ళు, దేవతలు ఎవరు లేరు. కేవలము ఈ దేవుడు, ఇశ్రాయేల్ దేశంలో ఉండేటటువంటి దేవుడు, బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, ఈనాడు వెటకారంగా, వ్యంగ్యంగా, ఎగతాళిగా మాట్లాడబడేటటువంటి ఈ ఎడారి మతాలకి సంబంధించినటువంటి దేవుడు. మళ్ళీ అంటాను, ఏమంటాను, ఈనాడు యేసు ప్రభువుని, క్రైస్తవ విశ్వాసాన్ని వెటకారంగా మాట్లాడేటటువంటి, వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ వ్యంగ్యము, ఆ వెటకారము ఏమిటి అంటే ఎడారి మతానికి సంబంధించినటువంటి దేవుడని అంటే అన్నారు. బాగానే ఉంది, మీది ఎడారి మతం కాదు, మీది అరణ్యాలకి సంబంధించినటువంటి మతమో లేదంటే పచ్చిక బయళ్ళల్లో పుట్టినటువంటి మతమో నాకైతే తెలియదు. కానీ ఈ ఎడారి మతంలో ఉండేటటువంటి ఈ దేవుడు, ఈ ఎడారిలో ఉండేటటువంటి ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు అయ్యుండి సమస్త మానవ జాతికి పాపాన్ని క్షమించేదానికి తన్ను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకుంటున్నాడు. అందువల్ల యేసు ప్రభుకి పాపాన్ని క్షమించేటటువంటి అధికారం అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఆ వ్యక్తి యొక్క పాపాలను యేసు ప్రభు క్షమించినప్పుడు ఆయన కొద్ది దినాల్లో మొత్తము మానవ జాతికి ఆయన పాప క్షమాపణ కోసం తన్ను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకుంటూ ఉన్నాడండి. చాలామంది పాపాలను గురించి మాట్లాడేటప్పుడు చాలామంది గురువులు, చాలామంది బోధకులు ఈ విధంగా బోధిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి తను చేసినటువంటి పాపాన్ని గురించి పశ్చాత్తాపపడితే చాలు దేవుడు వాణ్ణి క్షమిస్తాడు అనేటటువంటి మాట, అనేటటువంటి బోధ అనేటటువంటివి చాలా ప్రాచుర్యము పొందుతూ ఉన్నాయి. ఏంటి అంటే పశ్చాత్తాపపడితే చాలు, అది సగం మాత్రమే నిజము. పూర్తి నిజం ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, నువ్వు చేసినటువంటి క్రియకి, నువ్వు చేసినటువంటి ఆ దుష్క్రియకి, ఆ కార్యానికి వెల ఎవడు చెల్లిస్తాడు? దానివల్ల కలిగినటువంటి నైతికమైనటువంటి నష్టము, మోరల్ లాస్ అనేటటువంటిది, వయలేషన్ ఆఫ్ గాడ్స్ ప్రిన్సిపల్స్ అనేటటువంటివి, వాటికి భంగం జరిగినప్పుడు వెల చెల్లించేటటువంటి వాడెవడు? నువ్వు చెల్లిస్తావా? నువ్వు పశ్చాత్తాపడితే చాలా?
పశ్చాత్తాపము అనేటటువంటిది చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపం పడ్డం అనేటటువంటిది మాత్రమే పాప క్షమాపణని తీసుకుని రాదు. నువ్వు చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపంతో పాటు ప్రాయశ్చిత్తం కూడా జరగాలి. పశ్చాత్తాపడు, పాపం విషయమై నువ్వు దుఃఖపడు, పాపం విషయమై నువ్వు మారు మనసు పొందు. అయ్యో నేను చేశాను, నా జీవితంలో పాపం ఉంది అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడు. చేసిన తర్వాత ఆ పాపాన్ని వదిలించుకునేదానికి, ఆ పాపం వల్ల కలిగినటువంటి దుష్పరిణామాల నుంచి నువ్వు విడిపించుకునేదానికి ఆ పశ్చాత్తాపంలోనే నువ్వు మిగిలిపోవు. ఆ పశ్చాత్తాపము దానికి నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ప్రాయశ్చిత్తము ఎవరు చేస్తారు? నువ్వు నిమ్మకాయ కొడతావా, లేదంటే కొబ్బరికాయ కొడతావా, లేదంటే దూరంగా ఉండేటటువంటి ఎక్కడో ఒక నది, ఉదాహరణకి యోర్దాన్ నదిలో స్నానం చేస్తావా, లేకపోతే ఇంకొక యెరూషలేంలో ఉండేటటువంటి దేవాలయానికి వెళ్ళి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి, యెరూషలేంలో కూడా దేవాలయం ఉంది కానీ పడిపోయినటువంటి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి దాని చుట్టూ పొర్లు దండాలు పెట్టి ప్రాయశ్చిత్తం చేస్తావా? ఈ ప్రాయశ్చిత్తపు పద్ధతులు అనేటటువంటివి దేవుని యొక్క న్యాయపరమైనటువంటి పుస్తకంలో ఇవి సరిపోవు. ఆయన నీతికి, ఆయన న్యాయానికి, ఆయన పరిశుద్ధతకి ఇవి సరిపోవు. ప్రాయశ్చిత్తం అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి పాపం లేనటువంటి నీకు సమానమైనటువంటి వ్యక్తి నీకు ప్రాయశ్చిత్తం చేయగలిగితే అప్పుడు నీ పాప క్షమాపణ లభిస్తుంది. నీకంటే తక్కువగా ఉండేటటువంటి ఒక వ్యక్తి, అంతకుముందు ఇశ్రాయేలీలు ఆ కాలంలో జంతువుల్ని బలిగా అర్పించేటటువంటి వాళ్ళు, నీకంటే సొంత చిత్తము, యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్, యూ ఎక్సర్సైజ్ యువర్ ఫ్రీ విల్, యు ఆర్ ఎ ఫ్రీ మోరల్ ఏజెంట్. కానీ ఒక జంతువు ఆ విధంగా కాదు. మానవుడు జంతువు ఒకే రకంగా ఉండరు. ప్రకృతి అంతా కూడా దేవుడు ఉన్నారు అని చెప్పుకునేటటువంటి మతాల్లో ఈ సమస్య వస్తుంది. ఏంటది? అందరూ కూడా ఒకటే. జంతువులో మనం దేవుణ్ణి చూస్తాము, మనుషుల్లో దేవుణ్ణి చూస్తాము అనేటటువంటి భావన ఉంటుంది. మనిషి జంతువు ఎప్పుడు కూడా ఒకటి కారు. ఒక పంది ఒక మనిషి ఒకటి కారు. ఒక పంది ఒక గొర్రెపిల్ల ఒకటి కాదు. మనిషి ప్రకృతిలో, ఈ ప్రపంచంలో, ఈ నేచురల్ వరల్డ్లో హయ్యెస్ట్ మోరల్ బీయింగ్. అంటే ఈ మోరల్ బీయింగ్ అనేటటువంటిది, ఈ నైతికమైనటువంటి నిర్ణయాలు చేయగలిగేటటువంటి శక్తి, సామర్థ్యము, ఆ కెపాసిటీ అనేటటువంటి మనిషికి మాత్రమే ఉన్నాయి. అటువంటి కెపాసిటీ లేని, సామర్థ్యం లేని ఒక జంతువుకి నీకు సమానం కాదు. అటువంటి జంతువుని నువ్వు బలి అర్పించినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. నీకు సమానమైనటువంటి వాడు, అదే సమయంలో పాపము చేయనటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి నీతి, నైతికత, పరిశుద్ధత కలిగినటువంటి వాడు నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తే అది క్షమించబడుతుంది. అది దేవుని యొక్క నీతి, దేవుడు బయలుపరిచినటువంటి నీతి. అందువల్లనే దేవుడు మానవ శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చి పాపరహితుడిగా జీవించి నీ పాపాల కోసం, నా పాపముల కోసం ఆయన సిలువలో మానవుడిగా శరీరంతో చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచారు. ఇది సెన్స్. దెర్ ఈజ్ సమ్ కోహరెన్స్, దెర్ ఈజ్ సమ్ లాజిక్. ఇది కొంచెము అర్థం చేసుకోవచ్చు. దాంతో పోల్చుకుంటే, ఇటువంటి దాంతో పోల్చుకుంటే ఏమంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ఇస్రాయల్ చుట్టుపక్కల అనేకమైనటువంటి దేశాలు ఉండేటటువంటి వాళ్ళలో ఇటువంటి వ్యవస్థ లేదు. యేసు ప్రభువు వాడి యొక్క పాపాలని క్షమించినప్పుడు ఆయనకి అధికారం ఉంది. ఆ అధికారం ఏంటంటే వాడి పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తము చేయబోతూ ఉన్నాడు. ఈ దినమున నువ్వు నీ పాపాల విషయమై ప్రాయశ్చిత్తం చేసుకునేదానికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? పశ్చాత్తాపడుతున్నావా? పశ్చాత్తాపడితే చాలు, ఎంత గొప్ప పాపమైనా, ఘోరమైన పాపమైనా దేవుడు క్షమిస్తాడు అనేటటువంటి అభూత కల్పనలో నువ్వు ఇంకా నివసిస్తూ ఉన్నావా? నువ్వు తప్పుదోవలో, నాశనకరమైన మార్గంలో ఉన్నావేమో ఒకసారి సరిచూసుకో. ప్రాయశ్చిత్తం అనేటటువంటిది లేకుండా పాప క్షమాపణ అనేటటువంటిది లేదు. ఆ అటోన్మెంట్ అనేటటువంటిది, పాప పరిహారార్థ బలైనటువంటిది యేసు ప్రభు నీ కోసం చేశాడు. ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు పశ్చాత్తాపడు, కానీ ప్రాయశ్చిత్తం యేసు ప్రభు నీకు చేశాడు. ఆయన దగ్గరకు వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన సృష్టికర్త అయ్యుండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడయ్యుండి, ఆదిను అంతమును లేనటువంటి దేవుడయ్యుండి, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయ్యండి ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించి వచ్చాడు, మనలాగా జీవించాడు. ఆయన పాపం లేకుండా జీవించి నీ పాపాలకి, నా పాపాలకి ఆయన క్షమాపణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే
ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపంతో సరిపెట్టుకోకు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు. నీ పాపాలను క్షమించేదానికి ఆయనకు ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. మళ్ళీ చెప్తాను, నీ పాపాలను క్షమించేదానికి యేసు ప్రభుకి ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. కారణం ఏమిటి అంటే, నేను ఎందుకు ఎక్స్క్లూజివ్గా వై ఐఎమ్ మేకింగ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్, రీజన్ ఏమిటి అంటే, ఆయన నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేశాడు, తానే పాప పరిహారార్థ బలిగా సమర్పించాడు. ఇటువంటి క్లెయిమ్ అనేటటువంటిది వేరే వాళ్ళు చేయలేరు. రోమ్ సామ్రాజ్యంలో, గ్రీక్ నాగరికతలో, రోమ్ నాగరికతలో దేవుళ్ళు దేవతలు ఇటువంటి క్లెయిమ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు పాపానికి ప్రాయశ్చిత్తం చేసినటువంటి దేవుళ్ళు కారు, దేవతలు కారు. ఈ దినమున నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకుంటున్నావో, ఏ దేవతను నమ్ముకుంటున్నావో ఒకసారి పునరాలోచించుకో. యేసు ప్రభు నీ ముందుకు వస్తూ ఉన్నాడు. ఆయన నీ తలుపు మీద తడుతూ ఉన్నాడు. నీ పాపాలను క్షమించేదానికి లోకంలోనికి వచ్చినటువంటి దేవుణ్ణి నేనే. నన్ను నువ్వు నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడి నీకు నిత్య జీవాన్ని నేను ప్రసాదిస్తాను, నూతన జీవితాన్ని నేను ప్రసాదిస్తానని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుడు విస్తారంగా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామంలో ఆమెన్. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములో ఎన్నైనా నింపలేని ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. రక్తధరల చేతులవి సాచేయున్న బాహు అది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రక్తధరల చేతులవి
సాచేయున్న బాహువది తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది రొమ్మున దాచిన ప్రేమాది నన్నే దోచిన ప్రేమాది రొమ్మున దాచిన ప్రేమాది నన్నే దోచిన ప్రేమాది యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది నీకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది పరిగెత్తి వచ్చిన ప్రేమాది పగ్గాలే లేని ప్రేమాది పరిగెత్తి వచ్చిన ప్రేమాది పగ్గాలే లేని ప్రేమాది యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా 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 ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు